ఏపీ రాజకీయాలు వైఎస్ జగన్ చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఖరారు విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధినేత జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. వీరిని వేరే నియోజకవర్గాలకు జంబ్లింగ్ చేశారు. మరికొందరికి పూర్తిగా టికెట్లు నిరాకరించారు. అభ్యర్థుల మార్పు చేర్పులో భాగంగా మొదటి విడతలో 11 స్థానాల్లో వైసీపీ అధినేత జగన్ మార్పులు చేపట్టారు. ఇక కొద్ది రోజుల క్రితం రెండో విడతలో మరికొన్ని స్థానాల్లో మార్పులు జరిగాయి. రెండో విడతలో ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేశారు. అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా సీఎం వైఎస్ జగన్ రోజు ఎమ్మెల్యేలతో, పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఐపాక్ సర్వే నివేదికలు, సీనియర్ నేతల అభిప్రాయాలను బేరీజు వేసుకున్నాక అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారయ్యాక మళ్లీ అప్పటికప్పుడు కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులుంటాయని తెలుస్తోంది. అభ్యర్థులు ఫైనల్ అయితే వారిని వారి నియోజకవర్గాలకు పంపడం, పార్టీ నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం వీలవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఖరారైతే ఇక పూర్తిగా ప్రచారం, పార్టీ కార్యక్రమాలపైన దృష్టి పెట్టొచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల పట్ల అనేక మంది పార్టీ నేతలు రగిలిపోతున్నారు. కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. మరోసారి సీఎంను కలిసి చర్చలు జరిపారు. ఇటు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ను పిలిపించి సీటు మార్పుపైన ప్రతిపాదనలు ముందుంచారు. దీనిపైన వేణుగోపాల్ అభిప్రాయం చెప్పాలని జగన్ కోరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడికి సీటిచ్చే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. బాలినేని కూడా తన అభిప్రాయం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. తాను పార్టీ మారే ఆలోచన లేదన్నారు. తాను జగన్ కోసం మంత్రి పదవి వీడానని, విలువలతో రాజకీయం చేస్తున్నానని బాలినేని చెప్పుకొచ్చారు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే సీట్ల మార్పుపైన చర్చ జరుగుతోందన్నారు. ఎంపీ మాగుంట గురించి తాను సీఎం జగన్తో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. బాలినేని గిద్దలూరుకు మారతారనే ప్రచారాన్ని ఖండించారు. దీంతో సోమ లేదా మంగళవారం మరోసారి సీఎంతో బాలినేని, ఒంగోలు నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ భేటీ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అభ్యర్థుల మార్పుపైన స్పష్టత వస్తుందని తెలుస్తోంది. దీంతో జిల్లాలో మార్పులపైన జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయని ఆసక్తి కనిపిస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి సీటు ఉండదని ముందే ఖచ్చితంగా చెప్పినేసిన జగన్ అదే బాటలో ముందుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏమాత్రం రిస్క్ చేసేందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే వ్యతిరేకత ఉన్న కొన్ని సీట్లు అడ్జస్ట్ చేస్తుండగా మరికొందరికి సీటు లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అదే క్రమంలో ఆయా నేతలకు నచ్చజెప్తున్నారు. పార్టీ భవిష్యత్తే ముఖ్యమని, పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక రూపంలో అందరికీ న్యాయం చేస్తారని స్పష్టం చేస్తూ వారిని బుజ్జగిస్తున్నారు. దీంతో ఆయా నేతలంతా దారిలోనే ఉన్నారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున చేపట్టిన అభ్యర్థుల మార్పులు చేర్పులతో సీటు దక్కని అసంతృప్తి నేతలంతా తమ వైపు క్యూ కడతారని టీడీపీ, జనసేన ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఎవరూ అటువైపు అడుగులు వేయకపోవడం విశేషం. సీటు దక్కలేదని ఒకిద్దరు నేతలు అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినప్పటికీ వారు టీడీపీ, జనసేనల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినా ఆయన టీడీపీ, జనసేనల వైపు చూడలేదు. తాను షర్మిల వైపే అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నానన్నారు తప్ప ప్రతిపక్ష శిబిరం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.